టాలీవుడ్ లో టాప్ లెవెల్ కి వెళ్లిన హీరోయిన్స్ బాలీవుడ్ బెల్స్ కొట్టడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ ఆ లెక్క మార్చేసింది. ఇక్కడ కష్టంగా ఉందని బాలీవుడ్ కి చెక్కేసింది. నార్త్ ఇండియన్ హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. ఇక్కడ నటించే సగం మందికి పైగా హీరోయిన్లు ఉత్తరాది నుంచే ఇక్కడికి దిగుమతి అయిన వారే. కానీ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ మంచి పేరు సంపాదించడం, అక్కడే కథానాయకులుగా స్థిరపడటం తక్కువ. త్రిషా సహా ఎంతో మంది సౌత్ స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కొచ్చిన వాళ్లే. నయనతార చాలా లేటుగా జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా హిట్ అయినా ఆమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు, కొత్తగా అవకాశాలు దక్కలేదు. అసలు సౌత్ హీరోయిన్ల మైండ్ సెట్ కి బాలీవుడ్ సెట్ కాదు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ బాలీవుడ్ బాట పడుతోంది. భీమ్లా నాయక్ తో తెలుగులో అడుగుపెట్టి బింబిసారా, సర్, విరూపాక్ష ఇలా వరుసగా హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ సంపాదించిన మలయాళ బ్యూటీ సంయుక్త బాలీవుడ్ లో అడుగు పెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఆమె ముంబైలో అడుగు పెట్టింది. ఒక పెద్ద హిందీ చిత్రం కోసం లుక్ టెస్ట్ లో పాల్గొనేందుకే ఆమె అక్కడికి వెళ్లిందట. ఆమె వెంట ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ఒకరు కనిపించారని మీడియాలో వార్తలొస్తున్నాయి. సంయుక్త ఓ పేరున్న చిత్రంతోనే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. త్వరలోనే దాని గురించి అధికారిక ప్రకటన రావచ్చంటున్నారు. అయితే సౌత్ హీరోయిన్లకు ఏమాత్రం కలిసి రాని బాలీవుడ్ లో సంయుక్త మాత్రం ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. తెలుగులో ఆమె స్వయంభూ లాంటి భారీ చిత్రంతో పాటు ఇంకో 2 సినిమాల్లో నటిస్తోంది. మరి ఇక్కడ స్టార్ కాలేకపోయినా మన సర్ బ్యూటీ బాలీవుడ్ లో ఎంతవరకు కుమ్మేస్తుందో చూడాలి. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి అని ప్రభాస్ ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు ఆ కటౌట్ ని చూసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇప్పుడు కల్కిపై కూడా అదే కనకవర్షం కురుస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన 3 చిత్రాలు డిజాస్టర్లయ్యాయి. అయినా అతని మార్కెట్ ఏం పడిపోలేదు, క్రేజ్ చెక్కు చెదరలేదు. సలార్ మూవీకి ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఆ సినిమా బిజినెస్ కూడా పతాక స్థాయిని అందుకుంది. బాహుబలిని మించి బిజినెస్ ఆఫర్లు దక్కించుకుంది చిత్రం. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల హక్కులు 165 కోట్ల రూపాయల వరకు అమ్ముడైతే అంత పెద్ద మొత్తాన్ని కూడా రికవర్ చేసి లాభాలు కూడా అందించింది చిత్రం. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రం కల్కి దీన్ని మించి బిజినెస్ చేస్తోందని తాజా సమాచారం. కల్కి తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏకంగా 190 కోట్ల మార్కును టచ్ చేసిందట. అన్ని ఏరియాలకు బిజినెస్ పూర్తయినట్లు సమాచారం. కల్కి నైజాం ఏరియా హక్కులు 75 కోట్ల రూపాయలు పలకగా సీడెడ్ రైట్స్ 30 కోట్లు తెచ్చిపెట్టాయట. ఆంధ్ర ప్రాంతానికి 80 నుంచి 90 మధ్య డిస్కషన్లు నడుస్తున్నాయి. మొత్తంగా కల్కి తెలుగు రాష్ట్రాల బిజినెస్ 190 కోట్లు దాటిపోతుంది. కల్కి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం. అందుకు తగ్గట్లే దీని హైప్ మామూలుగా లేదు. ఆదిత్య 369 తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైఫై థ్రిల్లర్ ఈ మూవీ. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైంకి సినిమాను రెడీ చేయడం కష్టమే. పైగా అది ఎన్నికల టైం. అందుకే సినిమాను కనీసం 1 నెల రోజులు వాయిదా వేనున్నట్టు తెలుస్తోంది.